నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నెడదవోలు తన క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శనివారం ఆయన స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేసి మాట్లాడారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషణ, ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా పనిచేయడానికి వీటి వలన వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే తక్షణ ఆరోగ్య అవసరాలకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ఐసిడిఎస్కి సంబంధించినటువంటి మంత్రి గారు అయినటువంటి సంజయ్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి క్షేత్రస్థాయిలో బాగా పనిచేసేటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మొత్తం ఈ వ్యవస్థ వారిని బలోపేతం చేయాలి, వారికి సమాచారం లోపం ఉండకూడదు వారికి అనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిడిపిఓ గారు వారి నుంచి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి వెళ్ళవలసినటువంటి సమాచారం ఏ రకంగా వెళ్ళాలి, వేగవంతంగా ఎలా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ గారికి కూడా మొబైల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు ఒక గ్రూప్గా ఏర్పడి, వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి దాని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ఈ ఐసిడిఎస్లో జరుగుతున్న మార్పులను వారికి తెలియజేసి తద్వారా పిల్లలకి పౌష్టికాహార విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ఇవాళ ఒక మెడికల్ కిట్ ఇస్తున్నారు. ఆ మెడికల్ కిట్ ద్వారా వాళ్ళకి వైద్య అవసరాలను చూడడం కానీ ఇలాంటివన్నీ చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎరువులు ఎక్కువగా వినియోగిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి స్పష్టం చేశారు. రాజానగరం మండలం నందిరాడ పిఎసిఎస్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంగన్వాడీ కేంద్రాలను శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందని అన్నారు. రైతులకు ఎరువుల వినియోగంపై రైతు సేవా కేంద్రం సిబ్బంది తగిన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ఆటలాడించి పిల్లలు ఆలాపించిన జాతీయ గీతాన్ని విని అభినందించారు. చిన్నారుల్లో ఆసక్తి పెంచే క్రమంలో వినూత్నంగా ఆలోచిస్తూ వారికి తగిన ప్రోత్సాహం అందించాలని వివరించారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ముళ్లపూడి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్ని బస్తాలు మూడు, రెండు దాదాపు 3-4 వేస్తామమ్మా. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28 లోపు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయాలని జిల్లా ఖజానాధికారి ఎన్ సత్యనారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ అందజేయని వారికి పెన్షన్ చెల్లింపులో అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్ అందజేయడానికి పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెన్షనర్లు జీవన్ ప్రామాణ్ అప్లికేషన్, జీవన్ ప్రామాణ్ పేస్ అప్లికేషన్లను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ద్వారా సమీపంలోని మీ సేవా కేంద్రం కానీ సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న పెన్షనర్లు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి సమాచారం అందజేస్తే సిబ్బంది స్వయంగా వెళ్లి సర్టిఫికెట్ ను ధృవీకరిస్తారని వివరించారు. లైఫ్ సర్టిఫికెట్స్ జనవరి, ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్, డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి, ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము చేస్తాము.
లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన్ ప్రమాణ్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు. తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి. వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీనికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్ అయింది లేదు చూసుకోవాలి. ముఖ్యంగా సెల్లో మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ వేయించుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్ అయింది లేదు సరి చూసుకుని మాత్రమే వెళ్ళండి, లేకపోతే రావట్లేదు. తణుకు కోర్టుకు చెందిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం పాలంగి పంచాయతీ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంస్థ మాజీ సభ్యులు న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లలకు 21 సంవత్సరాలు దాటని మగపిల్లలకు వివాహాలు చేయటం చట్టవిరుద్ధమని చెప్పారు. అలా చేసుకున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీనిని గుర్తించి వ్యవహరించాలని తల్లిదండ్రులకు పిల్లలకు వెంకటేశ్వర్లు హితవు పలికారు. అమ్మాయి 21 సంవత్సరాల లోపు అబ్బాయి కానీ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే కనుక దాన్ని బాల్య వివాహం అంటాం. అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండాలి, మగపిల్లవాడికి 21 సంవత్సరాలు నిండాలి. దానికి ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లకి 10 మంత్స్ అయిన వెంటనే పెళ్లి చేస్తూ వచ్చే ప్రమాదం ఏంటంటే పుట్టే పిల్లలు బలహీనంగాను, అలాగే అంగవికలుగాను, అలాగే మానసిక వికలుగాను పుడతారు. దానివల్ల ఏంటంటే మన రాబోయే జనరేషన్ చాలా ప్రమాదంలో పడుతుంది. అంటే రాబోయే జనరేషన్ని మంచి జనరేషన్ మనం రూపొందించుకోవాలంటే ఈ బాల్య వివాహాలు రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో న్యాయవాది కామన మునుస్వామి, పారాలీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రేమ, శాంతి, సేవాభావాలకు ప్రతీకగా క్రిస్మస్ పండుగ స్ఫూర్తి అందిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన క్రిస్మస్ ఈవ్ హైటీ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఒకరికొకరు అండగా నిలవటం, బలహీన వర్గాలను ఆదుకోవటం, సామాజిక బాధ్యతను పంచుకోవటం వంటి విలువలను క్రిస్మస్ పండుగ మరలా గుర్తు చేస్తుందని అన్నారు. జిల్లాలో సామాజిక మార్పు, అభివృద్ధి, సహృద వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. Our state is functioning, so that definitely reflects our strength of our nation. So with this aspect I want to just say one line from the Bible which actually reflects our Indian neighbor as you love yourself. So it's a timeless teaching from the Bible that resonates deeply the values of Indian culture. So in India we believe Vasudhaiva Kutumbakam, the world is one family. This teaching encourages us to treat every one of us with kindness, respect and compassion, so just as we wish ourselves. So it reminds us to rise above the differences in religion, caste, creed and foster harmony and brotherhood. By living this message in our daily lives, we can build stronger, more united communities, reflecting the true spirit of humanity, inclusiveness that define our nation. With this I thank one of you. శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ క్రీస్తు బోధించిన ప్రేమ, త్యాగం, కరుణ, శాంతి, క్షమాగుణాలను జీవితంలో అమలు చేయటమే నిజమైన క్రిస్మస్ వేడుక అని అన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవిలు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం లూటుకురులో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మంజూరు చేసిన 50 లక్షల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఎన్జీఆర్ కాలనీ నుంచి మామిడికుదురు, మగటపల్లి, ఆర్ఎన్బి రోడ్డులోని నైనాల వారి తోట వరకు ఈ బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, వార్డు సభ్యులు, ఎన్డీఏ నాయకులు విల్లా సుబ్బారావు, బోనం బాబు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణంతో గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ నెట్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు.
వెదిరేశ్వరం గ్రామానికి చెందిన జాతీయ స్థాయి నెట్బాల్ క్రీడాకారుడు దండు సాయి ఆకాశ్ వర్మ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని స్మారకంగా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య వర్మ సుజాత దంపతుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న ఆకాశ్ వర్మ దురదృష్టవశాత్తు భౌతికంగా దూరమైన ఆ బాధను దిగమింగుకుని అతనికి ఎంతో ఇష్టమైన నెట్బాల్ క్రీడా పోటీలను తల్లిదండ్రులు వ్యయ ప్రయాసలు కోర్చి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, కర్రి అశోక్ రెడ్డి, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. మన సోదర జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా క్రీడాకారులు చక్కగా వందన సమర్పణ చేస్తున్నారు. మరి చివరిగా మరి ఆ క్రీడా జ్యోతిని వెలిగించడానికి గౌరవ శాసన సభ్యులు విద్యాభిలాషి తల్లిదండ్రులు దండు వెంకట సుబ్రహ్మణ్య వర్మ గారు, సుజాత దంపతులు ఈ రోజున ఈ మెగా ఈవెంట్ కి స్పాన్సర్ చేస్తున్నారు. వాటిని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం సందర్భంగా వేకువజామునే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరువీధుల్లో ప్రదక్షిణలు చేశారు. భారీ లైన్లలో స్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వేకువజామునే మంగళ వాయిద్యాలతో గోదావరి నదీ జలాలను తీసుకువచ్చి స్నపనమూర్తులకు అభిషేకం జరిపారు. ఆండాళ్ల అమ్మవారికి మంగళ స్నానాలు, తిరుప్పావై సేవాకాలం, ప్రబంధ పారాయణం, గోదాదేవికి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ఎం వెంకటరాజు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఈ నెల 31వ తేదీన లబ్దిదారులకు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 7 గంటల నుండి సంబంధిత సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పారు. జిల్లాలో సుమారు 2,60,000 మందికి గాను 113.68 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే లబ్దిదారులకు అందజేయాలి. మండల స్థాయి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. వేల్పూర్లో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా అనుసంధానం కానున్న గ్రామాలు. పెంటపాడు మండలంలో స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా భూసారం బలహీనపడుతుంది. రాజానగరం మండలంలో రైతులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ చేకూరి. జనవరి 1 నుంచే ప్రభుత్వ పెన్షన్దారులు విధిగా లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి. రాజమండ్రిలో లబ్దిదారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ. రావులపాలెం మండలంలో వైభవంగా ఆరంభమైన 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు. క్రీడా జ్యోతిని వెలిగించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన శనివారం భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్న నెలవారీ పెన్షన్లు. ఏలూరులో ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.